మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి, గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపదే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్ధుడవై బద్ధురాలవై ఉండాలి. లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది.